ఏడు చేపల కథ. ఒక అందమైన అడవి మధ్యలో ఒక పెద్ద చెరువు ఉండేది. ఆ చెరువులో పారదర్శకమైన నీరు, చుట్టూ పచ్చని చెట్లు, పక్షుల కిలకిలా రావాలు, చాలా ఆహ్లాదకరమైన వాతావరణం. ఆ చెరువులో 7 చేపలు జీవించేవి. అవి చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన మంచి స్నేహితులు. వాటి పేర్లు ఇలా ఉన్నాయి: బుద్ధి, ధైర్యం, సరదా, ఆలస్యం, గర్వం, అమాయకం, నిర్లక్ష్యం. స్నేహం, జీవితం. ప్రతిరోజు అవి కలిసి ఈదుతూ, ఆడుకుంటూ, ఆహారం వెతుకుతూ సంతోషంగా గడిపేవి. సరదా చేప: రారా, ఈరోజు ఎవరు ఫాస్ట్గా ఈదుతారో చూద్దాం. గర్వం చేప: నన్నెవ్వరూ ఓడించలేరు. అందరూ నవ్వుతూ, ఆటలు ఆడుతూ సంతోషంగా జీవించేవారు. తెలివైన చేప గమనించిన ప్రమాదం. ఒకరోజు బుద్ధి, తెలివైన చేప, చెరువులో నీరు కొంచెం తగ్గుతున్నట్టు గమనించింది. బుద్ధి: స్నేహితులారా, నీళ్లు తగ్గుతున్నాయి, ఇది మంచిది కాదు. త్వరలో ఇక్కడ ప్రమాదం రావచ్చు. ఆలస్యం చేప: అయ్యో, ఇప్పుడే ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఇంకొన్ని రోజులు చూద్దాం. నిర్లక్ష్యం చేప: ఏమీ కాదు, మనం ఎప్పుడూ ఇక్కడే ఉన్నాం కదా. మళ్లీ హెచ్చరిక. కొన్ని రోజులు గడిచాయి. నీరు ఇంకా తగ్గింది. బుద్ధి: ఇప్పుడు వినండి, మత్స్యకారులు ఇక్కడికి రావచ్చు. మనం వెంటనే మరో చెరువుకు వెళ్ళిపోవాలి. గర్వం చేప: నాకు ఏమీ అవ్వదు, నేను చాలా ఫాస్ట్గా ఈదగలను. అమాయకం చేప: మనకి నిజంగా ప్రమాదం వస్తుందా? ధైర్యం చేప: ప్రమాదం వచ్చినప్పుడు చూసుకుందాం. నిర్ణయం. చివరకు బుద్ధి చేప ఇలా అనుకుంది: ఇవాళే వెళ్ళిపోకపోతే ఆలస్యమవుతుంది. అది ఒంటరిగా చెరువును వదిలి మరో పెద్ద చెరువుకు వెళ్ళిపోయింది. ప్రమాదం వచ్చేసింది. మరుసటి రోజు ఉదయం చెరువు దగ్గరికి మత్స్యకారులు వచ్చారు. ఇక్కడ నీళ్లు తక్కువగా ఉన్నాయి, చాలా చేపలు సులభంగా దొరుకుతాయి అని వాళ్ళన్నారు. వారు పెద్ద జాలాలు వేశారు. భయం మరియు పశ్చాత్తాపం. చేపలు భయంతో వణికిపోయాయి. అయ్యో, బుద్ధి చెప్పింది నిజమే. ఆలస్యం చేప: మనం ముందే వెళ్లాల్సింది. నిర్లక్ష్యం చేప: ఇప్పుడేమి చేద్దాం? అవి తప్పించుకోవడానికి ప్రయత్నించాయి, కానీ జాలాల్లో చిక్కుకున్నాయి. చివరి పరిస్థితి. కొన్ని చేపలు చివరి వరకు పోరాడాయి, కానీ మత్స్యకారుల వల నుండి బయటపడలేకపోయాయి. 6 చేపలు తమ ప్రాణాలు కోల్పోయాయి. మరో చెరువులో. ఇదే సమయంలో బుద్ధి చేప కొత్త చెరువులో సురక్షితంగా జీవిస్తోంది. నేను ముందే నిర్ణయం తీసుకున్నందుకే బ్రతికాను అని అనుకుంది. నీతి. ముందు జాగ్రత్త తీసుకోవడం ప్రాణాలను కాపాడుతుంది. తెలివైన సలహాను వినకపోతే నష్టమే. సమయం వచ్చినప్పుడు సరైన నిర్ణయం తీసుకోవాలి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. We should leave soon.